అంతిమార్థం పరమార్థం. దేవుడు ఎక్కడో ఉంటాడో, కొండ మీద ఎక్కడో, వైకుంఠంలోనో కైలాసంలోనో ఆయన ఈ ప్రపంచం అంతా సృష్టించాడు. పైనుంచి చూస్తూ ఉంటాడు. పైనుంచి చూడడం కాదు, కింద నుంచి చూసేది కూడా ఆయనే. అసలు ఎవడు దేవుడు చూపు కోసం చూస్తున్నాడో వాడు కూడా ఆయనే. మొత్తం పదార్థం అంతా ఒకటే. అది అనేక రూపాలు ధరించి తానే ఆడుకుంటోంది తప్ప ఆడించేవాడు వేరే, ఆడేవాడు వేరే లేరు ఇక్కడ. అంచేత మనం ఎవరం కీలుబొమ్మలం కాదు, భయపడాల్సిన పని లేదు, బానిసత్వం అవసరం లేదు. మనం ఎవరమో కీలుబొమ్మలం కాదు, ఎవరి చేతిలోనో కీలుబొమ్మలం కాదు, దేవుడి చేతిలో కూడా. అదేం గొప్ప విషయం కాదు. మనం ఎవరో మనం తెలుసుకోలేకపోతూ ఉండడం వల్లే మనం కీలుబొమ్మలం అని కాసేపు, ఇంకేదో కాసేపు, ఇంకేదో కాసేపు రకరకాలుగా జీవితాన్ని మార్చుకున్నాం మనం. అది తెలియజేయడానికే భగవంతుడు కాలానుకూలంగా అవతరిస్తాడు. ఈ కాలానుకూలంగా వచ్చినటువంటి అవతారమే అయ్యప్ప స్వామి. అందుకే ఆయన ఆశ్చర్యకరంగా మానవ జీవిత చరిత్రలో కాదు, పురాణాల చరిత్రలో కూడా ఆశ్చర్యకరంగా ఇద్దరు పురుష దేవతలకి సంతానంగా జన్మించాడు ఆయన, శివకేశవ తనయుడు. ఇది ఎక్కడ విచిత్రం ఇది? దేవతల్లో కూడా ఎవరైనా పుడితే ఓ దేవుడు దేవత ఎవరైనా పుట్టారో తల్లి తండ్రి అంటారు. తల్లి సహజంగా స్త్రీ అయి ఉంటుంది. గణపతి దేవుడు, తల్లి పార్వతీదేవి, తండ్రి పరమేశ్వరుడు. స్త్రీ పురుషులే కదా, ఇద్దరు పురుషులు కాదుగా. కుమారస్వామి తల్లిదండ్రులు ఇద్దరు స్త్రీ పురుషులే కదా, ఇద్దరు పురుషులు ఇద్దరు స్త్రీలు కాదు కదా. మరి ఒక అయ్యప్ప స్వామికి మాత్రం ఇద్దరు పురుషులు తల్లిదండ్రులు ఎలా అవుతారండి? ఆ అవతార రహస్యం అంతా అందులోనే ఉంది. శివకేశవతనయుండై శివకేశవతనయుండై నవ నవ సోపాన సరసి నాళీకంబై. దేవాలయంలో అయ్యప్పను దర్శించినప్పుడు నాలో పొంగినటువంటి పద్యం ఇది. అయ్యప్ప ఆలయం కాబట్టి అందరూ భక్తులు సంతోషిస్తారని ఈ పద్యాన్ని చెబుతున్నాను. శివకేశవతనయుండై నవ నవ సోపాన సరసి నాళీకంబై భువి వెలిగించడి దివియై భువి వెలిగించడి దివియై అవతారమునెత్తు స్వామి అయ్యప్ప శరణం. శివకేశవతనయుండై నవ నవ సోపాన సరసి నాళీకంబై భువి వెలిగించడి దివిజై భువి వెలిగించడి దివిజై అవతారమునెత్తు స్వామి అయ్యప్ప శరణం. శివకేశవులకు తనయుడుగా ఆయన ఎందుకు జన్మించాడు అంటే భగవంతుని యొక్క తత్వంలో భగవంతుని యొక్క శక్తికి సమర్థతకి సాధ్యం కాని పని అనేది ఉండదు. అక్కడ పురుషులకి సంతానం కలుగుతుంది, కేవలం పురుషుడికి కలుగుతుంది, కేవలం స్త్రీకి కలుగుతుంది, ఇద్దరు పురుషులకి కలుగుతుంది, ఇద్దరు స్త్రీలకి కలుగుతుంది, ఎవరు లేకుండానూ కలుగుతుంది. మానవ శరీరాలు ఇతర జీవుల శరీరాలు వేరు, భగవంతుడు ధరించినటువంటి శరీరం వేరు, భగవత్ సంకల్పం వేరు. ఘటనాఘటన సమర్థుడు అంటారు భగవంతుడు. అందుకని దేవీ భాగవతంలో అయితే కర్తం అకర్తం అంజధాకర్తం అంటారు. మన ముందున్న మహిషాసురమర్దిని అమ్మవారిని ఏమంటారంటే కర్తం అకర్తం అంజధాకర్తం. కర్తం అనుకున్నది అనుకున్నట్టు చేయడానికి. దానికి ఏదైనా ఆటంకాలు వచ్చాయనుకుని భయపడతాం. ఊళ్ళోకి వెళ్ళి అమ్మ ఏదో పిల్లాడు పెళ్లి తలపట్టే అమ్మ ఏదో ఇబ్బందులు వస్తేనే కాస్త జరిగేలా చూడంటే నీకు ఎందుకైనా చూసుకుంటా చేసేస్తుంది. అకర్తం కొన్ని జరగకూడని ఉంటాయి, మనకి ఇష్టం లేనివి జరుగుతాయి, జీవితంలో సహజంగా జరుగుతాయి. ఇష్టమైనవి జరిగితే జీవితం ఎలా అవుతుంది? తలచినదే జరిగినదా దైవం ఎందులకు, జరిగినదే తలచిదివా శాంతి లేదు నీకు అన్నాడు మహాకవి. తలచిందల్లా జరిగితే దైవం ఎందుకంటే పని లేక, మనం అనుకున్నదల్లా అయిపోతే దేవుడు ఎందుకు? పోనీ జరిగినదే తలచితివా, గతంలో ఏదో జరిగింది, నిన్నేదో జరిగింది, మొన్న ఏదో జరిగింది కదా. కొంతమంది పాపం ఉంటారు దురదృష్టవంతులు, 5 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం జరిగిన కూడా గుర్తు తెచ్చుకుని మరీ బాధపడుతూ ఉంటారు. ఆ క్యాసెట్ మళ్ళీ ఎందుకు వేసుకోవాలి? అసలు పని ఏమిటి? ఎవరు అడగకుండానే వేసేసుకుని ఇంకా 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 లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు కుళ్ళిపోయి. ఎవరన్నా వచ్చినా కూడా ఏమంటే బాగున్నారు కదండి సుఖంగా అంటే ఇప్పుడు అంటే బాగున్నామండి, ఒకప్పుడు ఎలా ఉన్నా ఎందుకు వచ్చిన గొడవది అంటే ఏమిటి? ఆ దుఃఖం, ఆ బాధ, అవమానం ఏదో మనసులో పడింది ఉంది, అది వదలట్లేదు మనస్సుకి. కాబట్టి బాధ ఎక్కువ అవుతుంది. అందుకని ఎప్పుడు అవి గుర్తు చేసుకోకూడదు. అందుకే జరిగినదే తలచితవా శాంతి లేదు నీకు అన్నాడు. అందుకే మన ఆలయ వ్యవస్థ మానవ జీవితంలో అనేక రకాల కష్ట సుఖాలు అవకతవకలు ఉంటాయి. కాబట్టి కాస్త ఎప్పుడు మనస్సుకు అలా అనిపించినా సరే మన పూజా మందిరంలోకే మనం వెళ్ళి అమ్మా ఇదిగో నేను చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నానమ్మా కానీ పని జరగడం లేదు అంటే కర్తం ఆ పని చేయిస్తుంది ఆవిడ. ఇదేదో జరిగి నా కొంప ముంచేలా ఉందమ్మా, నా సంసారం ఆరిపోయేలా ఉందమ్మా అని భగవంతుని ప్రార్థిస్తే, అమ్మవారిని ప్రార్థిస్తే అది జరగకుండా చేస్తుంది. కేవలం భక్తుల కోసమే, కేవలం ప్రార్థన కోసమే. అందరికీ చెయ్యరు, అందులో అనుమానం ఇలా. అడగందే అమ్మైనా పెట్టదు, అమ్మవారైనా అంతే. ఆ మాత్రం అడగడానికి కూడా ప్రయత్నం చేయకపోతే అలాగ మనం కూర్చుండగానే వర్షం అనుగ్రహ వర్షం కురవాలంటే అలాగే వర్షం కురవాలంటే మనం ఇంట్లో ఉంటే కురవదుగా, బయటికి వెళ్తేనే కురుస్తుంది. వర్షమైనా బయటికి వెళ్తే కురుస్తుంది. గొడుగు అడ్డం పెట్టుకుంటే కురవదు, గొడుగు అడ్డం పెట్టుకుంటే కురవదు. అంటే ఆ మాత్రమైనా ప్రయత్నం చేయాలి కదా. మనం బయటికి వెళ్తే వారం నేరుగా మన మీద పడాలంటే మనం బయటికి వెళ్ళాలి. అనుగ్రహ వర్షమేనా అంటే ఆ మాత్రం నమస్కారం కూడా చేయకుండా, ప్రార్థన కూడా చేయకుండా ఏదో ఆకో పువ్వు అక్కడ పెట్టినా ఎంతకంటే విజయలేనమ్మా అని ఒక మాటైనా అనుకుంటే ఎలా కురిసేస్తుంది అనుగ్రహ వర్షం? అలా అయితే లోకం అందరి మీద కురవాలి, ఏ ప్రయత్నం లేకుండా. అది ఆ ప్రయత్నమే ప్రార్థన. అలాగే అకర్తం, ఇది జరిగితే నా కొంపలు అంటుకుపోతాయమ్మా, నాకు చాలా ఇబ్బంది ఇది, కానీ జరిగేటట్టుందమ్మా, నా ప్రయత్నంతో నేను దీన్ని ఆపలేకపోతున్నాను, నువ్వే దయ తల్లి, నువ్వే కాపాడుతావు అంటే తప్పకుండా అకర్తం అది జరగకుండా చేస్తాం. ఇంకో రకమైన కోరికలు ఉంటాయి మనకి, జరగాలి కానమ్మా అలా కాదు ఇలా జరగాలని. అంటే మనం రూట్ మ్యాప్ వేస్తాం. ఇక్కడ జీపీఎస్ పెట్టుకుని కారులో పెడుతుంటే చూడండి ఒక్కోసారి అందులో ఏదో వస్తుంది, మనం కాస్త పక్కకి వెళ్ళిపోతాం, అంటే అక్కడి నుంచి రూట్ మారుతుంది. అదే మారదు, ఓ తిడుతుంది, సరిగ్గా వెళ్ళలేదు, ఇట్స్ ఓకే యూ కెన్ గో లైక్ దిస్ అంటూ. నేను చెప్పినట్టుగా నువ్వు వెళ్ళలేదు విరమోహం, అందుకని ఫోన్లో వెళ్ళావు, సరే నీ మీద నాకు జాలి, అందుకని ఇక్కడి నుంచి చెబుతున్నాను మళ్ళీ మ్యాప్ వేస్తాం.
జీపీఎస్కి మన మీద జాలి ఉంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి జాలి ఉండదు. అందుకని మనం ఏదో జరిగిందమ్మా జరగాలి, కానీ ఇలా కాదు అలా జరగాలి అంటే అలాగే జరిగేలా చేస్తుంది. ఇది జరగడమే కదా కావాల్సింది, ఇలా కాదు అలా జరగాలి అంతే కదా, మంచిది అలాగే చేస్తుంది. ప్రార్థన ఎప్పుడు అంత బలీయమై, ప్రార్థన మనస్సులోంచి వస్తుంది. మాట రూపంలో వచ్చిన మాట వచ్చేది మనస్సులోనే కదా, మాట వచ్చేది మనస్సులోంచే కదా. అంటే మనస్సు పెట్టకుండా ప్రార్థన ఎలా చేస్తాం? మనం చాలా విచిత్రమైన మనుషులు. మన మనస్సు లగ్నం కాకుండానే బోర్డు దండకాలు చదివేస్తూ ఉంటాం, బోర్డు సహస్రనామాలు చదివేస్తూ ఉంటాం. మొత్తం లలితా సహస్రం చదువుతుంటే మన దృష్టి అంతా ఎక్కడ ఉందంటే చైతన్యార్జ సమారాజ్య ఆ దృష్టి దగ్గరికి వచ్చినట్టు అయిపోతుంది. ఇంకా విష్ణు సహస్రం చదువుతున్నాడు, సహస్రార్చి సప్తజ అమ్మయ్య ఇంకా 4 శ్లోకాలు అయిపోయినట్టే, బందరాడే వండేసుకోవచ్చు, తినేయచ్చు. అందులో మళ్ళీ 10 పారాయణలు 20 పారాయణలు లెక్కలెట్టుకున్నాం అనుకోండి, ఇంకా పూర్తిగా మనసు ఆ లెక్క మీద ఉంటుంది. ఇంకా ఇప్పుడు 1 అయింది, 2 అయింది, ఇంకా 2 అయితే ఈ అయితే అని అడుగునే కంటే మొత్తం మానేయడం మంచిది. అనాసక్తిగా ఏ పనైనా చేయడం కంటే మొత్తం మానేయడమే మంచిది. ఈ అనాసక్తి మనస్సుకు ఎందుకు వస్తుంది అంటే మనం భారం పెంచేసుకున్నాం దాన్ని. బండిల్ ఆఫ్ వర్క్ అంటే ధాన్యం బస్తాల బండి మీద వేసినట్టుగా మనం చేస్తున్నాం పారాయణ అనేది. ఇది 100 సార్లు చేయాలి, 100 మంది చేయాలి, 100 రోజులు చేయాలి, 100 ఇది సినిమా శతదినోత్సవం అవుతుంది, పారాయణ కాదు ఇది. ఈ లెక్కలు వేసుకున్నాం మనం. ఇంకా రాని వాళ్ళని చెప్పించా, వాళ్ళు రారమ్మా, వాళ్ళదో రకం, ఈ వచ్చిన వాళ్ళు 2వ రకం, దానికే ఉంది. అసలు మనకి మనం రావడం కంటే రాని వాళ్ళని ఏదో అనడం మీద ఉంది మన దృష్టి. వాళ్ళు రారమ్మా అంటారు, ఇదేదో పెద్ద గొప్ప విషయం కింద భావించడం, రాని వాళ్ళని ఏదో అంటారు. అక్కడి నుంచి ఆవిడ అంతకంటే నన్ను సరిగ్గా పిలవలేదు, అదొకటి. ఇన్ని అహంకారాలు ఉన్నాక ఇంకా పారాయణ అనవసరం. నన్ను సరిగ్గా పిలవలేదు, ఆవిడ పిలవాలి ఎందుకని మనం ఇన్ని ఉన్నాక అనవసరం. ఇప్పుడు కార్యక్రమం జరుగుతుంది, మనకి ఇష్టమైతే వెళ్ళాలి, లేకపోతే ఒకరు పిలవడం ఏంటి? దేవుడు పెళ్లికి అందరూ పెద్దలే అంటారు. దేవుడు పెళ్లికి ఎవరిని పిలవలేదని అనుకోకూడదు. పెడితే నీకేమొచ్చింది, వెళ్ళకపోతే నీకేమొచ్చింది, ఊరుకో అంతే. ఆ మనస్సు లగ్నం కావాలి అంటే ఈ షరతులు ఉండకూడదండి ఎప్పుడు కూడా. ఈ ఇన్నిసార్లు చేయడం, ఇలా చేయడం, ఈ పద్ధతులు, ఈ నియమాలు నిష్టలు అనేవి ఉన్నాయి, ఇవి ఇబ్బంది పడతాయి. కానీ అదే నియమాలు అదే నిష్టలు మన మనస్సు క్రమశిక్షణ కలిగిస్తాయి. ఈ అంకెలు కాదు. అయ్యప్ప దీక్షలో ఉండే నియమాలు లాంటివి ఉన్నాయే, ఇది అయితే కానీ నేను అన్నం తిన్నాను, ఇది ఇలాగే కూర్చుంటా, పొద్దున స్నానం చేసి ఈ బట్ట కట్టుకుని ఇలా చేస్తా, నేల మీదే పడుకుంటా, బ్రహ్మచర్యం పాటిస్తా, 1 పూటే తింటా, 2వ పూట ఏవో పళ్ళు తింటా లేదా పాలు తాగుతా, ఈ నియమాలు ఉన్నాయే మన క్రమశిక్షణకి మన ఆరోగ్యానికి కూడా పనికొస్తాయి. అందుకే కలికాలంలో చాలా మందికి ఇంద్రియ నిగ్రహం ఉండదు. కాబట్టి స్వామి శివకేశవ తనయుడై ఆవిర్భవించి 40 రోజుల దీక్ష పేరు మీద ఇంద్రియ నిగ్రహం ఎలా ఉండాలో నేర్పుతున్నాడు మనకి. అయ్యప్ప దీక్షలో మొదటి రహస్యమే ఇది, మూల రహస్యమే ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియ నిగ్రహం అనే దీక్ష చేపట్టిన వాళ్ళు, చేపట్టని వాళ్ళు కూడా దీక్ష అనే ప్రధానమైన విషయం కాదు. ఇంద్రియ నిగ్రహం మనకుందా? నేల మీద పడుకోవడం, చెప్పులు కూడా లేకుండా ఉండడం, ఎంత దూరమైనా అలాగే ఉండడం, బ్రహ్మచర్యం పాటించడం, గృహస్థులై అయి ఉండి కూడా అటు వారికి ఇబ్బంది, ఇటు వీరికి ఇబ్బంది. ఎక్కడో దూరం యాత్రకి వెళ్ళడం, మళ్ళీ అందులో కూడా ఈ మధ్య మహాపాదయాత్ర అని మొదలుపెట్టారు. ఇక హైదరాబాద్ నుంచి అక్కడ వరకు నడకే, ఎంత కష్టం అది. అయినా చేస్తున్నారు, దానికి దగ్గర ఏవో ఏర్పాటు చేస్తున్నారు, ఎంతైనా కష్టమే కదా. మధ్యలో ఎన్ని ఏర్పాట్లు చేయడం, నడిచి వెళ్ళడం అనేది చాలా కష్టం. వీటి వల్ల మనకు మనస్సులో కలిగే ఒక భావన ఏమిటి అంటే, ఇంత క్లిష్టమైన పని నేను చేయగలిగాను కదా, ఈ బోడి జీవితాన్ని నేను ఎదిరించలేనా, ఈ సమస్యలకు ఇంత భయపడాలా, ఇది అనిపిస్తుంది. కార్తీక మాసంలోనూ మార్గశిర మాసంలోనూ భయంకరంగా చలి, పర్వతాలను కూడా వణికించేంత చలి ఉన్న రోజుల్లో 4 గంటలకు లేచి స్వామియే అని చెప్పి నేను స్నానం చేసేసాను కదా. కొడుకో కూతురో అల్లుడో కొమ్మో ఎవరో నన్ను బెదిరిస్తే నేను బెదరాలా? ఆ చలికి తట్టుకున్నవాడిని నేను తట్టుకోలేను, నేను బెదిరించలేను ఆ మాత్రం. ఎవరైనా సరే ఇవాళ మన జీవితాలు ఎలా ఉన్నాయంటే 10 సంవత్సరాల వయసు వచ్చే వరకు కొడుకు మనకి భయపడతాడు. వీడి ఇల్లు బంగారంగానే వాడికి 20 ఏళ్ళు వచ్చాక వాడికి మనం భయపడుతున్నాం. వాడేం చేస్తాడు మన భయం అలా ఉంది పరిస్థితి. ఎందుకంటే పరువు, ప్రతిష్ట. ఈ భయాన్ని తొలగింపజేసేదే దీక్ష, ఈ భయాన్ని తొలగింపజేసేదే భగవద్భక్తి. అది కాలానుకూలంగా ఈ కాలంలో చాలా మనస్సులో బలహీనతలు ఎక్కువ. కృతయుగంలో ఇన్ని బలహీనతలు ఉండవు, త్రేతాయుగంలో కూడా ఉండవు, ద్వాపర యుగంలో కూడా ఉండవు, ఈ యుగంలోనే ఎక్కువ. కృతయుగం అంటే రెడీమేడ్. కృతయుగం దాని పేరు కృతయుగం, రెడీమేడ్, తయారైపోయింది. తయారైన మనుషులు వాళ్ళందరూ వైకుంఠంలోనూ కైలాసంలోనూ తయారై కిందకు వచ్చారు, సుఖంగా ఉంటారు. వాళ్ళకి మనసులో ఆ ఆలోచన రానేరాదు. అందుకని కృతయుగంలో ఎలా ఉంటుంది? నా రాజ్యం నైవ రాజాసీతను దాండ్యోనచ దాండికా ధర్మేణైవ ప్రజా సర్వా రక్షంతి స్వపరస్పరం అని ఉంటుంది. నా రాజ్యం అనేది ఉండదు, ప్రత్యేకంగా అవసరం లేదు. నైవ రాజాసీత్, ఎవరు ప్రత్యేకించి పరిపాలించాల్సిన అవసరం లేదు. 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికల ముందు సర్వే, ఫలితాలు, ఎగ్జిట్ పోల్స్, స్పెషల్ పోల్స్ అన్ని ఉండవు. ఇంకా ఏమీ ఉండవు. అసలు రాజ్యమే లేదు, రాజు లేడు, పరిపాలకుడు అవసరం. ఎందుకంటే ప్రజలందరూ ధర్మేణైవ ప్రజాసర్వ రక్షంతి స్వపరస్పరం. ఒకరి ఆస్తి ఒకరు ఆక్రమించినప్పుడు, ఒకరిని అన్యాయంగా మరొకరు ఎవరు దూషించినప్పుడు ప్రభుత్వం పని ఏమిటండి? అసలు ప్రభుత్వం ఎందుకు? అందరికీ వచ్చేటువంటి సామాన్యమైనటువంటి కష్టాలు ఏమి ఉంటాయో వాటిని తీర్చడానికి కదా. అందరికీ అవసరాలు కొన్ని ఉంటాయి. రోడ్డు అనేది ఉంది, నీ అవసరం నా అవసరం కదా. అలాగే నీకు నాకు అవసరమే. ప్రత్యేకంగా నీకు అవసరం లేదు రోడ్డు మీద మనం ఎవరం పడుకోం. కానీ నడవడానికి నీకు కావాలి, రోడ్డు నాకు కావాలి. నేను రోడ్డు ఏమంటే నువ్వేమంటావు? నేను ఎందుకు వేయాలి, నేను ఒక్కడే నడిచానా అంటావు. నన్ను ఏమంటే నేను ఎందుకు వేస్తాను, నేను ఒక్కడే నడిచానా? ఊళ్ళో అందరూ ఉండరు. అట్లా అంటే ఊళ్ళో అందరికీ ఉపయోగపడేది ఒకటి ఉండాలి కదా, ఊరందరికీ సంబంధించింది. అదే పంచాయతీ. ఇక దాడితే జిల్లా పరిషత్తు, అది దాడితే రాష్ట్రం, అది దాడితే కేంద్రం. అంతకంటే ఏముంది ప్రభుత్వం? లేదా ఎందుకు కృతయుగంలో ఈ పని ఉండదు. ఎందుకంటే ఇంటి ముందు దారి వేయడానికి, దానికోసం త్యాగాలు చేయడానికి అందరూ సిద్ధంగా ఉంటారు. ఆ మనుషుల తత్వం అది. అదే త్రేతాయుగం దగ్గరికి వచ్చేసరికి ఓ పావలా ధర్మం, ముప్పావలా ధర్మం కింద తయారవుతుంది రామచంద్రమూర్తి కాలం. ఇంకా ద్వాపర యుగంలోకి వచ్చేసరికి సగం అయిపోతుంది. ఈ కాలంలోకి వచ్చేసరికి ఏమవుతుందంటే పావలాయే ధర్మం, ముప్పావలా కూడా మొత్తం అధర్మం. ఈ మధ్య ఆ పావలా కూడా అనుమానంగా ఉంది, 10 పైసలకి తగ్గిందేమో అని వార్తలు వస్తున్నాయి. అసలు పావలా కూడా ఉందా?
అందుకని దానికి చక్కగా ఒక మాటలో చెప్పాలంటే యుగధర్మం ఎలా ఉంటుందో, కృతయుగంలో దేవతలు రాక్షసులు వేరే వేరే లోకాల్లో ఉండేవారు. హిరణ్యకశ్యపుడు ఉండే లోకం వేరు, వైకుంఠం ఉండే లోకం వేరు. దేవతలు ఉండే లోకం వేరు, హిరణ్యకశ్యపుడు రావణాసురుడు వీళ్ళు హిరణ్యకశ్యపుడు వాళ్ళు ఉండేటువంటి లోకం వేరు. ఆ లోకాలే వేరు. వీళ్ళు అతల వితల సుతల తలాతల రసాతల పాతాళాదుల్లో వీళ్ళు ఉండేవారు. స్వర్లోక తపోలోక జనోలోక సత్యలోకాల్లో వాళ్ళు ఉండేవారు. లోకాలే వేరు. అంటే దూరం ఎక్కువ, పాపం జరిగే అవకాశం కూడా తక్కువ. పాపానికి పుణ్యానికి దూరం ఎప్పుడైతే ఎక్కువ ఉందో పాపం జరిగే అవకాశం తగ్గిపోతుంది. సహజం కృతయుగంలో ఆ దూరం ఎక్కువ. త్రేతాయుగంలోకి వచ్చేసరికి దేవతలు రాక్షసులు ఒకే లోకంలో ఉన్నారు. రాముడు అయోధ్యలో ఉన్నాడు, రావణుడు లంకలో ఉన్నాడు. పెద్ద దూరం లేదు. శ్రీలంక మన రామేశ్వరం పెడితే 30 కిలోమీటర్లు పడవలో వెళ్ళచ్చు. దేవతలు రాక్షసులు దగ్గరయ్యారు. మంచివాళ్ళు చెడ్డవాళ్ళు దగ్గరయ్యారు. దగ్గర అవడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడు మంచి ప్రభావం చెడ్డ మీద కంటే చెడు ప్రభావం మంచి మీదే ఎక్కువ ఉంటుంది. మానవ సహజమైన మనస్సు లోపం అది. ఒక మంచివాడిని ఒక చెడ్డవాడిని పక్కన కూర్చోబెడితే మంచివాడి సాంగత్యం వల్ల చెడ్డవాడు అవుతాడు, చెడ్డవాడు బాగుపడతాడు లేదో మనకి తెలియదు, కానీ చెడ్డవాడి సాంగత్యం వల్ల వీడు చెడిపోయే అవకాశాలు బాగా ఉన్నాయి. అది కలియుగ లక్షణం అది. అందుకని త్రేతాయుగంలో కృతయుగంలో వేరు వేరు లోకాల్లో ఉంటే త్రేతాయుగంలోకి వచ్చేసరికి ఇద్దరు ఒక లోకంలోనే ఉన్నారు, భూలోకంలోనే. ద్వాపరయుగంలో మరీ ఉదాహరణ, ఇద్దరు ఒక లోకంలో కాదు ఒకే ఇంట్లో ఉన్నారు. కౌరవ పాండవులు, గోడ ఒకటే అడ్డం, అన్నదమ్ములు పిల్లలు. ఇక పంపకాలు కూడా పూర్తిగా అసలు యుద్ధం అంతా పంపకాల గురించి జరిగింది. ఒక ఇంట్లో ఉన్నారు. కృతయుగంలో వేరే లోకాల్లో ఉన్నారు దేవతలు రాక్షసులు. త్రేతాయుగంలోకి వచ్చేసరికి ఒక లోకంలోనే ఉన్నారు. ద్వాపరయుగంలోకి వచ్చేసరికి ఒకే ఇంట్లో ఉన్నారు. కలియుగంలో మన అందరూ అదృష్టమో దురదృష్టమో కానీ ఒకే ఒంట్లో ఉన్నారు. ఒక ఇంట్లో కాదు, ఒకే ఒంట్లో, ఒకే శరీరంలో దేవత ఉంటాడు, రాక్షసులు. వీడే పగల దేవత, రాత్రి రాక్షసుడు. కొంతమంది పగల కూడా రాక్షసులే, వారి అదృష్టం వారిది. అందులోనూ తీవ్రవాదాలు ఉంటాయి కదా. అసలు ఎవడు ఒక్కొక్కడు ఉంటాడు. వాడు ఏ క్షణం రాక్షసులో ఏ క్షణం దేవత వాడికి తెలియదు, మనకి తెలియదు. క్షణే తుష్ట క్షణే రుష్ట వితుష్టాస్తు క్షణే క్షణే అవ్యవస్థిత చిత్తానాం ప్రసాదోపి భయంకర అంటారు సుభాషితాలు. మానసిక క్రమశిక్షణ లేనివాడితో ఎలా ఉంటుందంటే పరిస్థితి, క్షణే తుష్ట క్షణే రుష్ట. ఓ క్షణం సంతోషిస్తాడు, అల్ప సంతోషం, దేనికో ఓ గంతులేస్తాడు. రెండో క్షణం కోపడిపోతాడు. ఎందుకు కోపడతాడో తెలియదు. వాడికి ఏదో జరిగిందంటే చిన్నపాట అవమానం, నన్ను పిలవలేదంటాడు, లేదా పిలిచాక నన్ను గుర్తించలేదంటాడు, నాతో మాట్లాడలేదంటాడు. చాలు, ఇది చాలు. వాడు బాధపడడానికి అది చాలు. ఎంతసేపు అహం నేను నన్ను గుర్తించడం, నాతో మాట్లాడడం, ఇదే ముఖ్యం ఇక్కడ. ఆ గుర్తింపులో మళ్ళీ తేడాలు ఉంటాయి. గుర్తించినా కూడా తేడాలు ఉంటాయి. వారిని గుర్తించినట్టుగా నన్ను గుర్తించలేదు. వారికి పెద్ద దండ వేశారు, నాకు చిన్న దండ వేశారంట. వారికి ఎక్కువ సమయం ఇచ్చారు, నాకు తక్కువ సమయం ఇచ్చారంట. వారి పేరు పూర్తిగా చెప్పారు, నా పేరేమో ఇనీషియల్స్ మాత్రమే చెప్పాడంట. ఏదో రకంగా అనదలుచుకుంటే అనేక ఉంటాయి. ఇదే అహం పీడిస్తూ ఉంటుంది మనిషిలాగా. ఈ గుర్తింపు గౌరవం కోసం పడే తాపత్రయం అంతా. అందుకని ఎక్కడో అక్కడ ఈ అహం అనేది వచ్చేస్తుంది మనకు ఖచ్చితంగా. అందుకని ఒక అవ్యవస్థిత చిత్తానాం అంటే అర్థం. క్షణే తుష్ట క్షణే రుష్ట. కాసేపు ఆనందంగా ఉంటాడు, కాసేపట్లో కోపం వచ్చేస్తుంది. అంతేకాదు వితుష్టాస్తు క్షణే క్షణే. మళ్ళీ ఎప్పుడు సంతుష్టిగా ఉంటాడో, ఎప్పుడు ఆనందంగా ఉంటాడో వాడికి తెలియదు. క్షణక్షణం మారిపోతుంది. అటువంటి వాడితో భార్య కాపురం చేయడం కాదు, పక్కింటి వాడు ఉండడం కూడా కష్టమే. పక్కింట్లో ఉండడం కూడా కష్టం. దీనికి కోపడతాడో తెలియదు. ఇక భార్య సంగతి చెప్పగల ప్రత్యక్ష నరకమే. అందుకే వీళ్ళ మనుషులు ఇలాంటి మనుషులతో ఎలా ఉంటుందంటే అవ్యవస్థిత చిత్తానం, మానసిక క్రమశిక్షణ లేదు కాబట్టి వాడితో పరిస్థితి ఎలా ఉంటుందంటే ప్రసాదోపి భయంకరంగా. వాడు ఎప్పుడైనా మన మీద అనుగ్రహం చూపినా కూడా అది కూడా అనుమానించాల్సిన విషయమే అన్నాడు. ఆ అనుగ్రహం కూడా భయంకరంగానే ఉంటుంది. ఏదో ఈవేళ బాగానే ఉన్నాడు అనుకోవడం, రేపొద్దున ఏదో తుఫాను గాయం. ఇది లేకుండా ఉండడమే దీక్ష అండి. ఆ దీక్ష వల్ల ఏమవుతుంది, ఇన్ని రోజులు ఉండగలిగాం కదా, ఇన్ని రోజులు ఈ వ్యసనాన్ని మనం పక్కకి ఎట్టగలిగాం కదా, ఇన్ని రోజులు ఈ బద్ధకాన్ని వదిలించుకోగలిగాం కదా, ఇన్ని రోజులు పవిత్రంగా ఉండగలిగాం కదా. 40 రోజులు ఉండగలిగిన వాళ్ళం కాస్త ప్రయత్నం చేస్తే 80 రోజులు ఉండలేమా? 80 రోజులు ఉండగలిగిన వాళ్ళం ఓ సంవత్సరం ఉండలేమా? ఇన్ని రోజులు ఉండగలిగిన వాళ్ళం ఇంకా జీవితం 10 ఏళ్ల మించి లేదు, 10 ఏళ్ళు గడపలేమా అని అనిపిస్తుంది. అది చెప్పడానికి ఆయన ఘటనా సమర్థుడు కాబట్టి శివకీ శివ తనయుడే ఆవిర్భవించాడు.